హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మేకప్ ట్యుటోరియల్. అది కూడా మనం అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం ఫ్రమ్ ది బ్రాండ్ Maybelline. ఈ వీడియోలో ఏంటంటే టాప్ ప్రొడక్ట్స్ అండర్ ₹500 చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్మీ చేశాను 2 వీక్స్ ముందు. సో టాప్ 5 అండర్ ₹500 చేశాను. అలానే Maybelline కూడా చేద్దాం అనుకుని అడిగాను కమ్యూనిటీ ట్యాబ్లో. చాలా మంది చేయండి అన్నారు. సో అందుకని ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ లుక్ మనం క్రియేట్ చేస్తాం. ఏదైనా పార్టీకి కానీ ఏదైనా ఫెస్టివ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో లిప్ షేడ్ మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వకపోవచ్చు, బికాస్ నా డ్రెస్ కలర్కి నేను మ్యాచ్ చేసుకున్నాను లిప్స్టిక్ని. సో లిప్స్టిక్ మీరు స్కిప్ చేసుకోవచ్చు, బట్ మిగతా ప్రొడక్ట్స్ అన్ని మీరు ట్రై చేయొచ్చు. అందుకని నేను లిప్స్టిక్ కౌంట్ చేయట్లేదు ప్రోడక్ట్లో, బికాస్ లిప్స్టిక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. బడ్జెట్ వైస్లో బెస్ట్ ప్రొడక్ట్స్ అన్ని మీకు షేర్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో. సో నేను ఈ షేర్ చేయడానికి ఈ వీడియో చేయడానికి ముందుగానే చాలా ప్రొడక్ట్స్ ట్రై చేస్తానండి. ట్రై చేశాక ఏది బాగుందో అండర్ బడ్జెట్లో చూసుకొని మీ వర్క్ తీసుకొస్తాను. ఇంకొంచెం హెవీ కూడా వెళ్ళచ్చు. అండ్ నేను మాత్రం సింపుల్గానే ఈ మేకప్ లుక్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా చెక్ చేయండి. సో లెట్స్ బిగిన్. సో గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నాను. అండ్ ఇలా ఉంది మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న ఫేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫౌండేషన్ అప్లై చేసుకున్నాం. అది వచ్చేసి Maybelline Fit Me ఫౌండేషన్. నా షేడ్ వచ్చేసి 220 షేడ్. అండ్ దాన్ని కొంచెం తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా వీడియోస్ ఫాలో అవుతే మీకు తెలుస్తుంటుంది. నా ఫస్ట్ స్టెప్ వచ్చేసి డాట్ అప్లై చేసుకోవడమే. అండ్ మాయిశ్చరైజర్ ఇస్ కంపల్సరీ అండి, మిస్ చేయకండి. ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ ఆయిలీ స్కిన్, మాయిశ్చరైజర్ ఇస్ కంపల్సరీ. సో ఫస్ట్ డాట్ అప్లై చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం బ్యూటీ బ్లెండర్తో అప్లై చేస్తాను. బ్యూటీ బ్లెండర్ ఎలా వాడాలి ఏంటని కంప్లీట్గా వీడియో షేర్ చేస్తున్నాను. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇది వచ్చేసి మంచిగా బ్లెండ్ చేసుకుంటాం. డాబ్ మోషన్లో ఫుల్గా బ్లెండ్ చేసుకుంటాము. అండ్ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ డీటెయిల్గా చెప్పట్లేదు బికాస్ ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండి. ఎలా చేసుకోవాలి ఏంటి వీడియో, బ్లెండర్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. బ్లెండర్ యూజ్ చేయడం వల్ల మాత్రం న్యాచురల్ లుక్ మాత్రం వస్తుంది. ఇక్కడ మధ్యలో చూసారా మా కన్నయ్య నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఇట్స్ వెరీ కామన్ వీడియోస్ చేసేటప్పుడు. ఇంక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా పీక్స్గా ఉంటుంది. సో మంచిగా అప్లై చేసుకున్నాక మరి కొంచెం తీసుకున్నాను, మరొక లేయర్. సో కొంచెంగా అప్లై చేసుకోండి. ఎప్పుడు అదే చెప్తాను. ఫస్ట్ కొంచెం బిల్డ్ చేసుకున్నాక మరి కొంచెం అవసరం అయితే కొంచెం మళ్ళీ తీసుకుని బ్లెండ్ చేసుకోండి హెయిర్ డైరెక్షన్ ద్వారా. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లెండింగ్ అంతా మనం మీకు చూపించాల్సిన టైం ఎక్కువైపోతుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకున్నానండి. మినిమం 3 minutes పడుతుంది బ్లెండింగ్ అనేది, బట్ కొంచెంగా స్లోగానే బ్లెండ్ చేసుకోండి, మీకు మంచిగా లుక్ వస్తుంది అప్పుడు. సో ఫైనల్ ఇలా ఉంది. నెక్ కూడా మర్చిపోవద్దు. సో మేక్ షూర్ నెక్ కూడా మనం అప్లై చేసుకుంటాం ఫౌండేషన్ అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు డార్క్ సర్కిల్స్ ఈ మధ్యన కొంచెం బాగా కనిపిస్తున్నాయి. సో దాన్ని మనం కవర్ చేసుకుందాం Fit Me కన్సీలర్ తోటి. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అండి అండర్ ₹500 బడ్జెట్లో. ఇది కొంచెం దానికి ఒక అప్లికేటర్ ఇస్తాడు మనకి. సో దాంతోనే అప్లై చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అని చెప్తామంటే రివర్స్ ట్రయాంగిల్ అని చెప్పచ్చు సింపుల్గా. దాని ఆ షేప్లో మనం ఫస్ట్ అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ షేప్లో అప్లై చేసుకున్నాను. అలానే బోత్ ది ఐస్ అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత ఎక్కడెక్కడ మీకు డార్క్ స్పాట్స్ అయినా కవర్ చేసుకోవాలంటే కూడా కవర్ చేసుకోవచ్చు, అంటే లైట్గా ఉన్నవి. అండ్ అలానే కొన్ని హై పాయింట్స్ కూడా నేను హైలైట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను చిన్న బ్యూటీ బ్లెండర్ అనమాట. ఇది కన్సీల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, అందుకే ఇది యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ అనేది. సో దాన్ని కూడా కొంచెం వాష్ చేసుకుంటే ఈ సైజ్ ఎలా ఉందంటే ఇంకా చాలా చిన్నగా వస్తుంది. సో అది వాటర్లో కొంచెం పెట్టుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేస్తే ఈ సైజ్ అవుతుంది. దాన్ని కొంచెం అండర్ ఐస్ కింద యూజ్ చేయడానికి ఈ బ్లెండర్స్ యూజ్ చేస్తాము. అండ్ మీరు చూడొచ్చు మంచిగా బ్లెండ్ చేస్తున్నాను, మిర్రర్ కూడా చూసుకొని. సో జస్ట్ ఇందాక చెప్పినట్టుగా సేమ్ కొంచెం డాబ్ చేసుకుంటే మన చిన్న ఏరియాస్ అన్నిటికీ బాగా వెళ్తుందనమాట ఈ బ్లెండర్. ఒకవేళ మీకు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు హ్యాండ్స్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను అనే ట్రై చేయాలి చూడాలి కాబట్టి నేను కొంటుంటాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, జూమ్ చేసి మీకు చూపిస్తాను బ్లెండింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఎక్కడెక్కడ అవసరమో బ్లెండింగ్ చేసుకుంటే మనకి మంచి లుక్ వస్తుంది. అట్ ఎండ్ ఇంకొంచెం చిన్నవి ఉంటాయి కదా మైనసెస్, అవి చేత్తోనే పోతాయి. సో హ్యాండ్స్తో కూడా హ్యాపీగా మీరు కన్సిల్ చేసుకోవచ్చు. అవన్నీ పర్ఫెక్ట్ చేసుకోవడానికి నేను బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్లెండింగ్ అయిన తర్వాత ఇలా ఉంది, కన్సిలర్ అయిన తర్వాత. సో ఇట్స్ గుడ్ అనమాట, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఎక్కువగా ఏం లేదు. సో పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసుకున్నాను. సో బోత్ ద షేడ్స్ మ్యాచ్ అయినట్టు తీసుకోండి, ఫౌండేషన్ ప్లస్ కన్సిలర్. అది మరొక వీడియోలో మీతో షేర్ చేస్తాను నేను డీటెయిల్గా. సో నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ లూజ్ పౌడర్ యూజ్ చేస్తే బాగుంటుంది, బట్ లూజ్ పౌడర్ అనే బడ్జెట్లో మనకి మంచిగా ఏమి అనిపించట్లేదు. ఉన్న వాటిలో ఇది చాలా బాగుంటుంది. సో కొంచెం బ్రష్ తీసుకొని ఎక్సెస్ అంతా రిమూవ్ చేసుకొని జస్ట్ ఓన్లీ కన్సల్ట్ చేసుకున్న ప్లేసెస్ దగ్గర మాత్రమే అప్లై చేస్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు డ్రై స్కిన్ అయితే మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోండి. అండ్ అలానే నెక్ కూడా మర్చిపోవద్దు.
ఆ తర్వాత నేను యూజ్ చేస్తున్నాను హైలైటర్. ఇది వచ్చేసి మాస్టర్ క్రోమ్ హైలైటర్ అనమాట. అండ్ ఇది వచ్చి 520 పడుతుంది, బట్ మనకి 500 రూపీస్లో ఈజీగా దొరికేస్తుంది. 10% 5% మినిమం ఉంటుంది. జస్ట్ ఒక బ్రష్ తీసుకున్నాను. ఇది యాక్చువల్ హైలైటర్ అనమాట. మనం కానీ దీన్ని ఐ షేడో కింద యూజ్ చేస్తాం. మనకి బడ్జెట్లోన 2 వేస్గా యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇలా మీకు ప్రొడక్ట్స్ మీకు చూపిస్తూ ఉంటాను. సో మంచిగా బ్లెండ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు, లిడ్ పైన అప్లై చేసుకొని ఎక్స్ట్రాస్ అంతా రిమూవ్ చేస్తున్నాను. అండ్ బోత్ ది ఐస్ సేమ్ డైరెక్షన్ అనమాట. ఫస్ట్ కొంచెం అప్లై చేయండి, ఆ తర్వాత బ్లెండ్ చేయండి. అండ్ గ్రిప్ అనేది కొంచెం ఎండ్లో పట్టుకోండి. అదే మీరు గమనించాలన్నమాట వీడియోస్లో ఎలా చేస్తున్నారు అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెబ్లైన్ ఐలైనర్. ఇది వచ్చేసి మ్యాటీ అనమాట. ఇందులో 2 ఉంటాయి, ఒకటి మ్యాటీ ఇంకోటి నార్మల్. సో డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ మిడిల్ నుంచి ఎండ్ వరకు డ్రా చేస్తున్నాను లైన్. ఇది చాలా ఈజీ అనమాట బిగినర్స్కి. పెన్ ఐలైనర్ కాబట్టి ఈజీగా ఉంటుంది బిగినర్స్కి, నా పర్సనల్ ఒపీనియన్. అండ్ చాలా బాగుంటుంది కూడా మ్యాటీ లుక్. అండ్ బోత్ ది ఐస్ నేను అప్లై చేసుకుంటున్నాను. సో చాలా బాగుంటుంది ఈ లైనర్ అనేది. అండ్ మ్యాటీ ఫినిష్ కాబట్టి మంచి లుక్ వస్తుంది. సో మీరు చూడొచ్చు బోత్ ది ఐస్ ఇలా ఉన్నాయి. అండ్ ఇది కూడా టైం టేకన్ ప్రాసెస్సే. కొంచెం అటు ఇటు ఈక్వల్గా చేసుకోవడానికి సెట్ చేసుకుంటున్నాను. నేను అక్కడ మిర్రర్ యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్కారా వచ్చేసి ఇది ల్యాష్ సెన్సేషనల్ మస్కారా అనమాట. ఇందులో ఎల్లో కూడా ఉంది, దానికి కూడా మీరు వెళ్ళొచ్చు. బట్ నాకు రెండింటిలో ఒకటి ప్రిఫరెన్స్ చేయాలంటే ఇది ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది చాలా 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 బాగుంటుంది. మీకు డిఫరెన్స్ చూడొచ్చు. ఒక ఐ ల్యాషెస్ అనేది కొంచెం మనకి కర్ల్ అయ్యి పెద్ద కనిపిస్తాయి. అండ్ బోత్ ది ఐస్ మీరు కిందకి చూసుకుని అప్లై చేసుకుంటే బాగుంటుంది. అందుకే జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. దగ్గరికి వచ్చి అప్లై చేసుకుంటున్నాను. కిందకి ఏదైనా ఉన్నట్టు చూడండి, పైకి ఇలా కర్ల్ చేయండి, మీకు ల్యాషెస్ అన్నట్టు బాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అదే హైలైటర్ మనం తీసుకుంటాం. ఇప్పుడు చేతితో అప్లై చేస్తాం. చీక్ బోన్స్ ఉంటాయి కదా, మనకి చీక్ పైన ఒక బోన్ ఉంటుంది, దాన్ని చీక్ బోన్స్ అంటాం అనమాట. దానిపైన చేతితో అప్లై చేస్తున్నాను. కొంచెం మీరు పార్టీ లుక్, ఇది నైట్ టైం స్పెషల్గా బాగుంటుంది కాబట్టి నైట్ పార్టీకి ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత లిప్స్టిక్ వెళ్తున్నాను. సో ఈ లిప్స్టిక్ వెరీ డార్క్ షేడ్, అందుకే నాకే డార్క్ అనిపించింది. సో అందరికీ నేను సజెస్ట్ చేయను, బట్ కౌంట్ చేయం కూడా మనం ఈ వీడియోలో లిప్స్టిక్ కోసం. సో లిప్స్టిక్ అనేది ఇలా ఉంది, నాకు పర్ఫెక్ట్గా అనిపించింది డ్రెస్ కోసం. అండ్ దీనికి ఆ చోకర్ మ్యాచింగ్గా నేను దుబాయ్లో ఒక ఇయర్ రింగ్ స్టడ్స్ లాగా తీసుకున్నాను. స్టడ్ వచ్చి కిందకి జస్ట్ ఇలా పర్ల్ వచ్చిందనమాట, డ్రాప్ అనేది. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో ఈ డ్రెస్కి కూడా పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ ఇది ఫైనల్ లుక్ అనమాట. సంథింగ్ ఇస్ మిస్సింగ్ కదా. బిందీ అనమాట. సో ఇక్కడ ఏం బిందీ పెట్టుకోవాలా, మళ్ళీ యాజ్ యూజువల్ అమ్మాయిలకి ఉన్న కన్ఫ్యూజనే. సో ఫైనల్గా ఈ బిందీ పెట్టుకున్నాను. అండ్ ఎండ్గా రోజ్ వాటర్ స్ప్రే చేస్తున్నాను. మన బడ్జెట్లోనే మనం రోజ్ వాటర్ యూస్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్ స్ప్రే కూడా మీరు వెళ్ళచ్చు, మీకు ఒకవేళ అఫోర్డబుల్ పెట్టగలరు అనుకుంటే. నేనైతే రోజ్ వాటర్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్ విచ్ ఇస్ టఫెస్ట్ అనమాట. నాకైతే మేకప్ అంత టఫ్ అనిపించదు, కానీ ఈ హెయిర్ స్టైల్ అని మాత్రం నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏం పెట్టుకోవాలి, ఎలా బాగుంటుంది ఏంటి అని. బట్ డెఫినెట్లీ నేను హెయిర్ స్టైల్స్ ప్రాక్టీస్ చేసి డెఫినెట్గా వస్తానండి. ఇది ఒకసారి ట్రై చేశాను. అంటే సైడ్స్కి కొంచెం స్టింగ్స్ 2 వదిలేసి పఫ్లా పెట్టాను. ఇది నచ్చలేదు. కాసేపు పోయిన తర్వాత మరొకసారి ఎప్పుడు పెట్టుకునేటట్టు పెట్టుకున్నాను. అంటే రైట్ సైడ్ మనకి పార్టిషన్ తీసుకుంటాం కదా, అలాగా. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను. సో ఏం బాగుంటుంది ఏంటి అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో మీకు ఏ లుక్ నాకు బాగుంది అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఆ తర్వాత ఇది కూడా నచ్చలేదు. ఫైనల్గా ఓన్లీ సెంటర్ పోర్షన్కి పఫ్లా పెట్టుకొని సైడ్స్ అంతా వదులుకున్నాను. ఐ థింక్ ఇక్కడతో ఇంతకన్నా మంచి లుక్స్ అయితే నేను ట్రై చేయలేను. నాకు మేకప్ ఎంత టైం పట్టిందో హెయిర్ స్టైల్కి అంత టైం పట్టింది యాక్చువల్గా. సో ఇది ఫైనల్ లుక్. బట్ లుక్ అయితే చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇది మేకప్ లుక్ అనమాట. సో ఇప్పుడు నేను నా అవుట్ఫిట్ మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను వైజాగ్లో తీసుకున్నాను, వైజాగ్ సెంట్రల్ మాల్లో తీసుకున్నాను. ఇది లాంగ్ డ్రెస్ అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను లాంగ్ డ్రెస్ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఉన్న కలెక్షన్ అంతా షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఓకేనా కాదా అని కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ అవుట్ఫిట్ చూడండి. సో ఇక్కడ మీరు నా డ్రెస్ చూడొచ్చు. ఈ డ్రెస్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట, సింగిల్ పీస్ అనమాట. ఇది డ్రెస్ మొత్తం బర్గండి కలర్తో వచ్చి దానిపైన కుందన్ వర్క్ వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు అంబ్రెల్లా కట్, చాలా మంచి అంబ్రెల్లా కట్ అనమాట. 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు, బట్ ప్లెయిన్ అనమాట. అండ్ మీరు కింద వరకు అదే అంబ్రెల్లా కట్ వచ్చి అండ్ కుందన్ వర్క్తో వచ్చింది. చాలా మంచి అంబ్రెల్లా కట్ వచ్చింది. అండ్ బ్యాక్ అంతా ప్లెయిన్ ఇచ్చున్నాడు. అండ్ ఇది నేను ఇందాక చెప్పినట్టుగా సెంటర్లో తీసుకున్నాను. ఇక్కడ మీరు అంబ్రెల్లా కట్ చూడొచ్చు ఎంత మంచిగా ఉంది అని. అండ్ ఇక్కడ మీరు నా సెట్ కూడా చూడొచ్చు, ఇయర్ రింగ్స్ ప్లస్ చోకర్. సో నాకైతే చాలా నచ్చింది ఈ కలర్ అండ్ ఆల్, తీసేసుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తాను. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి goodly.shweta. అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బై బాయ్.